నమస్తే అండి. నేను జ్యోతి చిన్నాని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఎంతో హెల్తీ అయినటువంటి ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలతో లడ్డూని ఈజీగా తినగలిగేలా ప్రిపేర్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామా? ఈ అవిసె గింజల్లోని ఉన్న బెనిఫిట్స్ ఏంటో ముందుగా తెలుసుకుందాం. మనకు కావలసినంత ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఇవి మనం చర్మం, జుట్టుతో పాటు ఇతర శరీర భాగాలకు కూడా బాగా పనిచేస్తుంది. హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, స్కిన్ కూడా బాగుంటుంది. అవిసె గింజల్లో నీటిలో కరగని 2 రకాల ఫైబర్స్ ఉంటాయండి. అవి మన పెద్ద పేగు పాడవకుండా కాపాడుతాయి. అలాగే బాడీలో ఉండే ఫ్యాట్ని కూడా, కొవ్వును కూడా కరిగిస్తాయి. షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తాయండి. డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్గా తీసుకున్నట్లయితే వారికి డయాబెటిక్ కూడా కంట్రోల్లో ఉంటుంది, షుగర్ వ్యాధి. ఇక్కడ నేను పటికీ బెల్లంతో చేస్తున్నాను. అంటే యాక్చువల్గా నేను షుగర్ తిన్ను, బెల్లం వాడతాను దేనికైనా. ఈ పటికీ బెల్లం నేను బాబాగారి టెంపుల్లో ఇచ్చాను, నాకు కొంచెం రిటర్న్ ఇచ్చారు, అది ఉంది. సరే ప్రసాదం కదా, దేవుని ప్రసాదం కదా అని చెప్పేసి దాంతో చేస్తున్నాను. అలాగే అంతేకాకుండా వీటిలో ఉండే ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే, మనం తిన్న ఆహారం కొంతమందికి జీర్ణం అవ్వదు కదండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా అవ్వటం వల్ల గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది, బద్ధకంగా కూడా ఉంటుంది, చాలా అనీజీగా ఉంటుంది. అలాంటి వారు కూడా ఈ లడ్డూని ఒకటి తిన్నట్లయితే ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అలాగే మోషన్ కూడా ఫ్రీగా వెళ్తుందండి, మలబద్ధకం అనేది ఉండదు. వీటిలో ఉండే పోషకాలు మన జీర్ణక్రియను కూడా బాగా మెరుగుపరిచి, మనం తిన్న ఆహారం బాగా డైజెషన్ అయినప్పుడు మనకి ఆకలి కూడా అంతే ఈజీగా వేస్తుంది, అంత త్వరగా వేస్తుంది. తినేలా మనకి తోడ్పడుతుంది. తినాలి అన్న ఆసక్తి కూడా మనలో పుడుతుంది. పిల్లలకి రోజుకి ఒక లడ్డూని చేసి పెట్టి ఇవి ఇచ్చినట్లయితే లంచ్ బాక్స్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్లా అయినా కూడా చాలా ఉపయోగం ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.